sisters, Christ is coming soon. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. We must be ready for his coming. తన రాకడకు మనం సిద్ధపడాలి. Some of the things that are happening in the world now are just indications Christ is coming soon. ఈ లోకంలో అనేక పరిస్థితులు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రభు రాకడకు సూచనలు అయి ఉన్నాయి. Let me show you something in Revelation 16. ప్రకటన 16లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. Revelation chapter 16. ప్రకటన 16. We read here verse 9. 16:9. Men were scorched with fierce heat and they blasphemed the name of God who has power over these plagues. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహింపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. There are plagues, like mentioned here, plagues. There's a plague in the world today. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన తెగుళ్ళు వలె ఇప్పుడు మనం తెగుళ్ళను చూస్తూ ఉన్నాం. Our people, but it says here in verse 9, they did not repent to give God glory. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తున్నాం, వాళ్ళు దేవుని మహింపరచడానికి మారు మనసు పొందలేదు. Why did God send the plague? Verse 9. 9వ వచనంలో దేవుడు ఇది ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఈ తెగుళ్ళు పంపించాడు అని దూషిస్తున్నారు. Repent of their sin. అయినా కానీ వాళ్ళ పాపం నుంచి మారు మనసు పొందలేదు. They did not repent, they did not give God the glory. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందలేదు, దేవుని మహింపరచలేదు. And then we read, then they had more problems, like verse 11, they had pains and sores in their body. 11వ వచనం, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించారు గాని And again they did not repent, verse 11. తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. They did not repent, they did not repent. వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు మారు మనసు పొందలేదు. Why does God allow these plagues to come? ఎందుకు ఈ తెగుళ్ళు దేవుడు అనుమతిస్తాడు? So that people will wake up and repent of their sin, which is much worse than any sickness. కాబట్టి మనుషులు మేల్కొని మారు మనసు పొందాలని, ఎందుకంటే ఆ పాపం అనేది ఏ తెగులు కంటే కూడా భయంకరమైనది. So what should we should be people of repentance in these last days. కాబట్టి చివరి దినాల్లో మనం మారు మనసు పొందే ప్రజలుగా ఉండాలి. Then we shall be ready for the coming of the Lord. ఆ విధంగా మనం క్రీస్తు యొక్క రాకడకు మనం సిద్ధపడతాం. God is a good God. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. The loving Father. ప్రేమ గల తండ్రి అయి ఉన్నాడు. With no father that loves his children like God loves us. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఈ భూమి మీద ఏ తండ్రి కూడా తన పిల్లల్ని ప్రేమించలేడు. Sometimes the child cannot understand when the father punishes it. కొన్నిసార్లు తండ్రి శిక్షిస్తున్నప్పుడు బిడ్డకు అర్థం కాదు. But one day when that child learns to walk in a godly way, he will thank God, I had a father who punished me. కానీ ఒకానొక రోజు ఆ బిడ్డ దేవుని మార్గాలు నడుచుకుంటున్నప్పుడు అప్పుడు దేవునికి వందనాలు తెలియజేస్తాడు, నాకు మంచి తండ్రి ఉన్నాడని. I don't regret any of the punishment I gave my 4 sons. నా 4 పిల్లలకి నేను వారిని శిక్షించిన దాన్ని బట్టి నేనేమి బాధపడట్లేదు. Because I see the result today, they're all following the Lord. ఎందుకంటే దాని ఫలితం నేను ఇప్పుడు చూస్తున్నాను, వాళ్ళందరూ కూడా ప్రభువుని వెంబడిస్తున్నారు. God also punishes us in different ways. దేవుడు మనల్ని కూడా రకరకాలుగా శిక్షిస్తూ ఉంటాడు. We must try to hear what is God saying. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినటానికి ప్రయత్నించాలి. If I have a sickness, I say, Lord, what are you trying to say to me? నాకు ఒక వ్యాధి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నాతో? Help me to judge myself. నన్ను నేను తీర్పు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. Yes, I will go to a doctor, I'll get medicine for healing, all that. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడతాను, కానీ మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. But that's not all. అంత మాత్రమే కాదు. I'll say, Lord, are you trying to teach me something? Let me hear it. ఓ ప్రభువా మీరు ఏదైనా చెప్తుంటే నేను వినటానికి సహాయం చేయండి. Sometimes the Lord may say, you got to be more careful about your health. కొన్నిసార్లు దేవుడు చెప్పొచ్చు, నీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, కానీ You should not eat so much. Eat a little less. You're putting on too much weight. లేకపోతే నువ్వు బరువు బాగా పెరుగుతున్నావు, అంత తినాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. Learn to fast once in a while. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం నేర్చుకోమని చెప్పొచ్చు. You know, like I rode a scooter in Bangalore for 42 years. 42 సంవత్సరాలు నేను స్కూటర్ నడిపాను బెంగళూరులో. It was my main means of transport. ఆ విధంగా నేను వెళ్తూ ఉండేవాడిని. And sometimes I had a toss from the scooter. కొన్నిసార్లు నేను స్కూటర్ నుంచి పడ్డప్పుడు, when I fell down, కింద పడ్డప్పుడు, we hit something and fell down. ఏదన్నా తగిలి అడ్డం వచ్చి కింద పడటం అలాంటి జరిగేది. I hurt myself little badly in the legs. కాబట్టి ఆ కాలు ఏదో దెబ్బ తగిలేది.
I say, Lord, what are you trying to tell me? ఓ ప్రభువా, నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావు? And it's very simple. ఎంతో సామాన్యమైంది. The Lord says you should not drive so fast. నువ్వు అంత స్పీడ్ గా నడపకూడదు. Thank you, Lord. Help me to drive a little more slowly. ఓ ప్రభువా, నేను కొంచెం నెమ్మదిగా నడపడానికి సహాయం చేయండి. Sometimes it is not sin. Sometimes we just got to be careful about the way we live on this earth. కొన్నిసార్లు అది పాపం అయిండకపోవచ్చు, కానీ మనం జాగ్రత్తగా ఉండటం సంబంధించిందై ఉంటుంది. Don't drive too fast. కాబట్టి ఏదో వేగంగా నడపొద్దు. Don't eat so much. ఎక్కువగా తినొద్దు. Be disciplined in your eating. కాబట్టి తినే విషయంలో కూడా మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. Don't be so lazy that you want to sleep and sleep and sleep and sleep. లేకపోతే మనం ఎంతో సోమరులుగా ఉండి ఇంకా ఎక్కువ నిద్రపోవాలి అనుకుంటున్నామా? We all need to have good sleep at night. మనందరికీ కూడా మంచి నిద్ర కావాలి రాత్రిపూట. Many people are so lazy. అనేక మంది ఎంతో సోమరులుగా ఉంటారు. There's so much God can do through us if we are a little more disciplined in our life. నిజంగా మనం కొంచెం క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా ఇంకా ఎక్కువగా చేస్తాడు. So there are many areas we can repent. కాబట్టి అనేక విషయాల్లో మనం మారు మనసు పొందాలి. ఇంకా Lord, I want to be like you. ఓ ప్రభువా, నీ వలె నేను ఉండగోరుచున్నాను. Make that your prayer in the coming days. రానున్న దినాల్లో అదే మన ప్రార్థన అయి ఉండాలి. God is a good God. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. We cannot understand why many people are getting sick and some are dying also in our churches. కాబట్టి అనేక మంది వ్యాధి బారిన పడుతున్నారు, కొంతమంది మన సంఘాల్లో చనిపోతున్నారు, మనకు తెలియదు. In CFC churches in Tamil Nadu, సిఎఫ్సి తమిళనాడులో there are 5 or 6 brothers and sisters who have died of COVID. 5-6 కోవిడ్ వల్ల చనిపోయారు, సహోదరులు. In Karnataka, కర్ణాటకలో one brother has died of COVID. ఒక సహోదరుడు చనిపోయాడు. Andhra also. ఆంధ్రాలో కూడా. You ask me why? ఎందుకని మనం అడగొచ్చు. I say, I don't know. నాకు తెలియదు. There are many questions I answer like that. I don't know. I'm not God. అనేక ప్రశ్నలు నేను ఈ విధంగా జవాబు చెప్తూ ఉంటాను. నాకు తెలియదు, నేనేం దేవుణ్ణి కాదు. But one thing I can say, కానీ ఒకటి నేను చెప్పగలను. I don't lose faith because of that. దాన్ని బట్టి నా విశ్వాసాన్ని నేనేం కోల్పోను. I don't lose faith because of sickness or of death. No. ఏదో ఒక వ్యాధిని బట్టో మరణాన్ని బట్టో నా విశ్వాసాన్ని నేను కోల్పోను. One day God will explain to me. ఒకానొక రోజు దేవుడు నాకు వివరిస్తాడు దాన్ని. My mother had a sister. మా తల్లి గారికి ఒక సహోదరు ఉంది. Nominal Christian, no interest in being born again. ఆమె నామకార్థపు క్రైస్తవరాలు, తిరిగి జన్మించటంలో ఎటువంటి ఆసక్తి లేదు ఆమెకి. Got cancer. ఆమె క్యాన్సర్ వచ్చింది. And got so many people to pray for her. అనేక మంది ప్రార్థన చేశారు ఆమె గురించి. Never got healed. అయినా కానీ స్వస్థత రాలేదు. But she turned to God and repented. కానీ ఆమె దేవుని వైపు తిరిగి మారు మనసు పొందింది. 39 years old, she died. 39 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. But she's in heaven today. ఈ రోజు ఆమె పరలోకంలో ఉంది. How did she go to heaven? ఆ పరలోకానికి ఎలా వెళ్ళింది మరి? Through cancer. క్యాన్సర్ ద్వారా వెళ్ళింది. So I learned that happened many years ago to my mother's sister. నా తల్లి గారి సహోదరికి ఆ విధంగా అనేక సంవత్సరాల క్రితం జరిగింది. So I see that God's way is not our way. దేవుని మార్గాలు మన మార్గాలు వంటివి కావు. It's possible that if she did not get cancer, she would have died and gone to hell. ఒకవేళ ఆమె క్యాన్సర్ రాకుండా ఉన్నట్లయితే మామూలుగా చనిపోయి నరకానికి వెళ్ళి ఉండేది. Was that an act of love that God allowed her to get cancer? మరి ఆ క్యాన్సర్ వచ్చినట్లుగా అది అనుమతించాయంటే దేవుని ప్రేమే కదా. One day when we go to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఒకానొక రోజు we will understand many things which we don't understand now. ఇప్పుడు మనకు అర్థం కాని విషయాలు అనేకమైనవి అక్కడ అర్థం అవుతాయి. Till then we live by faith. అప్పటి వరకు కూడా విశ్వాసం ద్వారా మనం జీవించాలి. Lord, what I don't understand, I trust you. ఓ ప్రభువా, నాకు అర్థం కాని అన్నిటి విషయాల్లో మిమ్మల్ని నమ్ముతున్నాను నేను. I will always say these words. ఈ విషయాలు మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు. That in closing, I'll say that. నేను చివరిగా ఇవి చెప్పి ముగిస్తాను. Psalm 18. కీర్తనలు 18. 2 things. 2 విషయాలు. We read here in Psalm 18, verse 30. కీర్తనలు 18:30. As for God, his way is perfect. దేవుడు యథార్థవంతుడు. Here it says his way is perfect. ఆయన మార్గములు పరిపూర్ణమైనవి. And verse 32. 32.
Last part. చివరి మాట, He makes my way also perfect. నా మార్గాన్ని కూడా ఆయన పరిపూర్ణం చేసేవాడు. So this is my testimony. ఇది నా సాక్ష్యం అయింది. God's way is perfect. దేవుని మార్గాలు పరిపూర్ణమైనవి. He makes my way perfect. నా మార్గాన్ని కూడా ఆయన పరిపూర్ణం చేయగలడు. How does he make my way perfect? నా మార్గాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేయగలడు? By encouraging me, నన్ను ప్రోత్సహించడం ద్వారా, by rebuking me, నన్ను గద్దించడం ద్వారా, by sometimes giving me an accident on the road, కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదం జరిగేటట్లు అనుమతించడం ద్వారా, కొన్నిసార్లు వ్యాధిని అనుమతించడం ద్వారా, or I lose my job, లేక నా ఉద్యోగం పోవటం ద్వారా, or I get a promotion and higher salary. లేకపోతే నాకు పదోన్నతి లభించి ఇంకా ఎక్కువ జీతం రావటం ద్వారా. All these are ways by which God is speaking to me. వాటన్నిటి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. He is trying to make my way perfect. కాబట్టి నా మార్గాన్ని ఆయన పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. So we must see everything that happens. కాబట్టి perfect. మనకు జరిగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని పరిపూర్ణం చేస్తున్నాడని మనం గమనించాలి. When I cannot understand, I say, Lord, I will not complain. కాబట్టి నాకు అర్థం కానప్పటికీ నేనేమి ఫిర్యాదు చేయను ప్రభువా. Your way is perfect, you make my way perfect. మీ మార్గములు పరిపూర్ణమైనవి, నా మార్గాన్ని కూడా మీరు పరిపూర్ణం చేయగలరు. Praise the Lord. దేవునికి వందనాలు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.